గౌరి శ్రీ గౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరి శ్రీ గౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరి శ్రీ గౌరియే నగ కన్యగా తాను జనించిన జగదంబైనది హేమవతి నగ కన్యగా తాను జనించిన జగదంబైనది హేమవతి సురలోకమున తాను ప్రభవించిన తరళాత్మరైనది మందాకిని ఒదిగి ఒదిగి పతి పదములందు నివసించియుండు గౌరీ ఎగిరి ఎగిరి పతి సిగలు దూకి నటించుతుండు గంగా లలిత రాగ కలితాంతరంగ గౌరీ లలిత జీవన తరంగ రంగ గంగా గమనాంత కీర్తి గౌరీ నవపేడ మూర్తి గంగా కల్పాంతమైన భువనాంతమైన క్షతి ఎరుగని మృతి ఎరుగని నిజమిది శ్రీ గౌరీ శ్రీ గౌరియే శివుని శిరమందు ఏ గంగా చిందులు వేసిన శ్రీ గౌరీ శ్రీ గౌరియే లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. సో శ్యామల అక్క ఇక్కడ ఎలాగో లేదు కాబట్టి మనమే షో స్టార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రేపు సరిగమప స్టార్ట్ అవబోతోంది. అవును, సరిగమప అంటుంటే మన పాత రోజులన్నీ మనకు గుర్తొచ్చేస్తున్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళకు, ఎందుకంటే మనం ఇక్కడ లక్ష్మీ రావే మా ఇంటికి 50th ఎపిసోడ్ లో ఉన్నాం కాబట్టి సో ఇక్కడే మనం సూపర్ గా సెలబ్రేషన్ టైం కాబట్టి ఎంజాయ్ చేసేద్దాం ఆడుతూ పాడుతూ. సో మరి మన షో స్టార్ట్ చేద్దామా? హలో, ఓయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? అక్క అక్క రావడం ఒక్క నిమిషం లేట్ అయ్యేసరికి స్టేజ్ దొబ్బేస్తారా? అలా కాదక్క, 49 ఎపిసోడ్స్ నుంచి యాంకరింగ్ చేస్తున్నా, చాలా అలసిపోయావు. నన్ను చేయని 9999 ఎపిసోడ్స్ చేసేసిన తర్వాత ఎపిసోడ్ నేను మీకే వదిలేస్తాను కదా, అప్పుడు వచ్చి చేసుకోండి. అంటే ఇప్పుడు కొంచెం ట్రైలర్ గా మేము చేస్తాము, తర్వాత ఆల్రెడీ ఎలాగో దూరేసావు యాంకరింగ్ లోకి. ఎనీవే, గ్రాండ్ వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయిలు. కొంచెం ఏదో నా సీట్ దొబ్బేసినా పర్వాలేదులే, మీరే కదా మన జీ తెలుగు ఆడపడుచులే కదండి. ఎంత ఎదిగినా కూడా వాళ్ళు మొదలైనటువంటి జీ తెలుగుని మాత్రం మర్చిపోయినందుకు వీళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి. అండ్ మీకులానే చాలా మంది మరొక కొత్త తరం రాబోతోంది లిటిల్ ఛాంప్స్ లో. సో రేపటి నుంచి షో స్టార్ట్ అవుతోంది. చిన్నారి గళాల సరికొత్త రూపం సరిగమప లిటిల్ ఛాంప్స్ 2015 రేపటి నుంచి స్టార్ట్ అవుతోంది. ఆడియన్స్ మిస్ కాకుండా చూస్తుండండి. వీళ్ళందరికీ గట్టి పోటీ వస్తున్నారు, అందరు వస్తున్నారు. సో మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి, బాగా స్ట్రాంగ్ అవ్వాలి. ఇంకా ర్యాగింగ్ చేస్తారేమో జూనియర్స్. దీన్ని ర్యాగింగ్ అంటారా? మీకు చూపిస్తా. ఇప్పుడు ర్యాగింగ్ అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. లక్ష్ములు సరిగ్గా 10 వారాల క్రితం కొంచెం సిగ్గుపడుతూ, కొంచెం భయపడుతూ, కొంచెం బెరుకుగా ఏదో కొత్త పెళ్లి కూతురు లాగా మీ ముంగిళ్లలోకి వచ్చేసాము. కానీ మాకు చాలా అరుదైన ఆహ్వానం దక్కింది, ఎనలేని గౌరవం దక్కింది. మీ అందరి సపోర్ట్ తో మన మొదటి మైలురాయి 50th ఎపిసోడ్ కి చేరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఆడపడుచులు. ఇదే ఎంటర్టైన్మెంట్ మీకు ముందు ఎపిసోడ్ లో కూడా ఉంటుందని ప్రామిస్ చేస్తూ మీరు మా షోని ఇలాగే ఫాలో అవుతారు మీరు. సో మొదలు పెట్టేద్దాం ఇవాళ మన మెమరబుల్ ఎపిసోడ్ 50th ఎపిసోడ్. గ్రాండ్ వెల్కమ్. కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా.
మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బాజే ఆటోలు బజే లక్ష్మిలో వీళ్ళ గురించి మీకు స్పెషల్ గా ఇంట్రొడక్షన్ అంటూ ఏం అవసరం లేదనుకుంటా. అయినా సరే ఒకసారి అసలు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏం చదువుతున్నారో అది తెలుసుకుందాము. చక్కుముఖియా అని పిలవాలా, షణ్ముఖ ప్రియ అని పిలవాలా? మీ ఇష్టం. చక్కుముఖియానే బాగుంటుంది కదా. చక్కుముఖియా షణ్ముఖ ప్రియ. అసలు ఇంత ఉండేది, సేమ్ హెయిర్ స్టైల్ అప్పుడు కూడా, రెండు పళ్ళు ఉండేవి. అండ్ నీకు కోటి గారు చైన్ కూడా ఏదో ప్రెసెంట్ చేసినట్టు. ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? ఎయిత్ క్లాస్ వచ్చావు అప్పుడే నువ్వు. ఆల్ ద బెస్ట్, బాగా ఆడు. థ్యాంక్ యూ. హాయ్ భువనా. హాయ్ అక్క. నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. అబ్బా, మీరు చెప్తుంటే అసలు ఎంత త్వరగా టైం రన్ అయిపోతుందా అనిపిస్తుంది నిజంగా. ఓకే, ఆల్ ద బెస్ట్ భువనా, బాగా ఆడు నీకు కూడా. థ్యాంక్ యూ. హలో హలో. అసలు రామాచారి గారు ఎక్కడ ఏ కాన్సర్ట్ ఇచ్చినా ఇంకా నిన్ను అందులో తప్పనిసరిగా వేసేసుకోవచ్చు ఇంకా కదా. అంత పర్మనెంట్ అయిపోయావు నువ్వు ఆయన దగ్గర. స్టిల్ కంటిన్యూయింగ్? యా, స్టిల్ కంటిన్యూయింగ్. క్లాసికల్ వచ్చేసి శ్రీనిధి అక్క దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ లైట్ మ్యూజిక్ సేమ్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటాను. ఏం చదువుతున్నావు నువ్వు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. మిమ్మల్ని అందరం చూస్తుంటే భలే సిగ్గేస్తుంది తెలుసా నాకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి మీరు ఇంత సాధించారు, మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి అసలు ఊర్లో సైకిల్ వేసుకుని తిరుగుతా ఉన్నా. హాయ్ లలిత. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. లలిత, ఆల్రెడీ నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, నేను విన్నాను డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసావంట. అవును. అండ్ రీసెంట్ గా ఓంకారేశ్వరుడు అనే మూవీలో ఒక పాట పాడాను. ఓకే, కానీ మీరు ఇంత చేస్తున్నారంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో వాళ్ళకి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఆడియన్స్ అందరూ, బికాస్ ఇంత మంచి మంచి పిల్లల్ని మనకి అందించారు, మన ఇండస్ట్రీకి అందించారు. అండ్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నువ్వేం చదువుతున్నావు లలిత? నేను 9th క్లాస్. 9th క్లాస్. సరే, ఇవాళ మీ సమరం స్వరాల్లో కాదు, ఇక్కడ ఆటల్లో జరగాలి. ఓకేనా? ఎవరు గెలుస్తారో చూద్దాము, ఎవరు విజయలక్ష్మి టైటిల్ గెలుచుకుంటారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ నలుగురికి కూడా. నలుగురు విన్నర్సే ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు విన్నర్ అవుతారో మనం ఈ షోలో చూద్దాం ఆడియన్స్. మరి స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. మొదలు పెట్టిద్దాం మన ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. బుల్లి ఆడపడుచులు అందరూ ఉన్నారు అదృష్ట లక్ష్మి వాళ్ళు మన 50th ఎపిసోడ్ సందర్భంగా. సో మరి ముందుగా షణ్ముఖ ప్రియ అని పిలిచేద్దాం. షణ్ముఖ ప్రియ మొత్తం 3 ఛాన్సెస్ ఉంటాయి నీకు. ఓకేనా? 3 balls లో 300 స్కోర్ చేసేయచ్చు. సో మనం ఫస్ట్ బాల్ వేసే ముందు షణ్ముఖ ప్రియ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటా? ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాను. అప్పుడు కూడా పాటలు పాడుకోవడమేనా? ఇంకా మీరు మాట్లాడుకోవడం కూడా సరిగమ్మ పోదని ఇలానే మాట్లాడుకుంటారా? అంతేనా? ఓకే, ఆడు ఫస్ట్ బాల్ వేసి. points. Wow. Second chance. పడు పడే నీ మాటలకి మనుషులే అనుకున్నా, బాల్ కూడా ఐస్ అయిపోతుంది. 40 points. ఓకే, మనకి పాయింట్లు ఏం రాలేదు ఈ బాల్ లో. సో 90 + 40 ఎంత? 130 points. Congrats. Thank you. So, I'm a good girl, I'm a good girl, I'm a good girl. సో 130 points స్కోర్ సెట్ చేసింది. దాన్ని ఇప్పుడు మనం దాటేయాలి. అంతే, 130. వెరీ ఈజీ.
భువన కమ్. భువన 130 క్రాస్ చేసేస్తే నువ్వే టాపర్ అయిపోవచ్చు భువన. ఓకేనా? ట్రై చేస్తా. ట్రై చేయి. వేసే ఫస్ట్ బాల్. ఇప్పుడు నువ్వు ఒక్కో బాల్ కి ఒక్కొక్క రాగం పేరు చెప్పి వేసుకో. ఓకేనా? ఫస్ట్ బాల్ కి ఏం రాగం పేరు పెడతావు? కళ్యాణి. కళ్యాణి. ఓకే. అమ్మో, కళ్యాణి రాగం చాలా పవర్ఫుల్. 100 పాయింట్స్. ఇప్పుడు దీనికి ఏం పేరు? శంకరాభరణం. శంకరాభరణ. అయ్యో 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 అయ్యో. శంకరాభరణం 60 పాయింట్లు. ఇక లాస్ట్ బాల్. దీనికి ఏం పేరు? మోహన. మోహన రాగం. ఓకే. ఏ మోహన, వాట్ ఈస్ దిస్? వావ్. అలా మోహన్ రాగం మనకేం పాయింట్లు ఇవ్వలేదు. సో మొత్తానికి మన స్కోర్ 160. ఎనీవే స్కోర్ అయితే దాటేసావు. ఇప్పుడు నువ్వే టాపర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సాహితీ, నువ్వే ఆడాలి. రా. లాలి పాడుచున్నది ఈ గాలి, ఆ లాలి రాగాలను సాహితీ భువన రాగాల పేరు చెప్తూ ఆడింది. నువ్వు నీకు ఇష్టమైన సింగర్ల పేరు చెప్తూ వే. ఓకే ఓకే, వేసే ఫస్ట్ బాల్. ఫస్ట్ బాల్ అవర్ గాడ్, ఎవ్రీవన్స్ గాడ్, బాలు గారు. ఓకే. వావ్. సెకండ్ బాల్. సెకండ్ బాల్ జానక్ గారు. జానకి గారు. వెరీ గుడ్. నా ఫేవరెట్ సింగర్ కూడా జానక్ గారు. అందుకే ఇచ్చేసారు 100 పాయింట్లు నీకు ఆవిడ. అవును. తీసుకో. నెక్స్ట్ చిత్ర గారు. చిత్ర గారు. ఓకే. ఇందులో చిత్ర గారు తప్పేం లేదు. ఈమెకి 190 పాయింట్స్ వచ్చాయనేసరికి కొంచెం స్పీడ్ ఎక్కువ ఆడింది అంతే. బట్ ఎనీవే 10 పాయింట్స్ అయితే ఇచ్చేసారు ఆవిడ. తీసుకో. మొత్తానికి అందరు సింగర్లు కలిపి నీ స్కోర్ ని రౌండ్ ఫిగర్ చేశారు. 200 పాయింట్స్. లలిత, ఇంకా నువ్వే ఆడాలి. 200 చాలా భారీ టార్గెటే, కానీ దాటాలి. ఓకేనా? కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ. సో అందరూ అక్కడ సింగర్ పేరు చెప్పారు, నువ్వేమో రాగాల పేరు చెప్పావు. ఇప్పుడు నువ్వేం చెప్తావు? నేను మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్ దా? ఓకే, సరే వేసే. మరి ఫస్ట్ బాల్ ఎవరి పేరు మీద? రాజేశ్వరరావు గారు. అసలు ఏదో సినిమాలో చెప్తా చూసా, ఒకసారి ఇటు వచ్చిపోమా మెరుపుతీగా అన్నట్టు డిర్రమని వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళింది ఆ బాల్. అసలు ఎప్పుడు వెళ్ళిందో ఎప్పుడు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. ఓకే, కొంచెం మెల్లిగా. సరేనా? సెకండ్ బాల్. ఇది ఎవరి పేరు మీద? ఇళయరాజా. గాడ్, గాడ్ ఆఫ్ మ్యూజిక్. అయితే 70. లాస్ట్ బాల్. ఇది కోటి గారు. కోటి గారి పేరు. ఓకే. వెరీ గుడ్. లలిత, మొత్తం నీ స్కోర్ 170 పాయింట్స్. గో. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది 200 పాయింట్స్ తో సాహితీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సాహితీ. 50th ఎపిసోడ్ లో రౌండ్ టాపర్ అయిపోయావు ఫస్ట్ రౌండ్ లోనే. మరి నీ టాప్ గిఫ్ట్ తీసుకో. ఫ్యాన్. లలిత, నెక్స్ట్ నువ్వే లీడ్ లో ఉన్నావు. నాన్ స్టిక్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. సో నెక్స్ట్ నా చెప్పు, నీకేం కావాలి? బాత్రూమ్ సెట్. ఓకే, చెప్పు షణ్ముఖ, నీకేం కావాలి?
డిన్నర్ సెటప్. ఓకే, రౌండ్ టాపర్స్ అయితే నువ్వే కాబట్టి ఫస్ట్ నువ్వు పాడేసి. నాకు చాలా ఇష్టమైన పాట జానక్ గారి పాట, సంగీత లక్ష్మి సినిమా నుంచి. ఓకే. రాస క్రీడలిక చాలు, రాస క్రీడలిక చాలు, నీకై రాధ వేచి వెయ్యి, రాధ వేచి వెయ్యి. రాస క్రీడలిక చాలు, నీకై రాధ వేచి వెయ్యేళ్ళు. రాస క్రీడలిక చాలు, రాస క్రీడలిక చాలు. నాకు ఇక చాలు అని చెప్పాలనిపించదు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. లక్ష్ములు, ఇలాంటి అందమైన చిన్నారి గళాలు మళ్ళీ మిమ్మల్ని పలకరించబోతున్నాయి రేపటి నుంచి సరిగమప లిటిల్ ఛాన్స్ 2015 ద్వారా 50th స్పెషల్ ఎపిసోడ్. మరి 50th స్పెషల్ సందర్భంగా స్పెషల్ లిటిల్ ఛాంప్స్ వచ్చేసారు మన షోకి. వాళ్ళు ఆడేసారు ఫస్ట్ రౌండ్ సూపర్ గా. మరి ఇక సెకండ్ రౌండ్ లో మనం అడిగే క్వశ్చన్లు వీళ్ళ బుర్రలకు ఎలాంటి పనులు పెడతాయో చూసేద్దాము. స్టార్ట్ చేద్దాం మన సెకండ్ రౌండ్, పంచాక్షరి. సో ముందుగా స్టార్ట్ చేద్దాం మన రౌండ్ టాపర్ తో, సాహితీ నీతోనే. ఓకే, నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. జీ తెలుగులో విశేష ఆదరణ పొందుతున్న 5 సీరియళ్ల పేర్లు చెప్పాలి. ఓకే. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మనా కోడల. అమ్మనా కోడల ఉందా? అఫ్ కోర్స్ ఉంది. సూపర్. ఇంకా? జోధా అక్బర్ ఉందా? జోధా అక్బర్ టాప్ 5 లో లేదు. ఇంకా? ఇద్దరు అమ్మాయిలు ఉంది. సూపర్. ఇంకా చెప్పు. మూగ మనసులు. సూపర్. ఇంకా? టైం అయిపోతుంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మా ఉందా? హిట్ సీరియల్ అది కూడా, కానీ మనం అనుకున్న టాప్ 5 లో లేదు. ఇంకా? ఓకే. థింక్ థింక్ థింక్. ఆలోచించు. 6:30, 7, 7:30 టైం అయిపోయింది. ముద్దమందారం. మా టైం అయిపోయాక గుర్తొస్తాయిలా నీకు? 3 చెప్పావు, మిగతా 2 ఏంటో చూద్దాం. పరుదిని పరిణయం, ముద్దమందారం. అయినా ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలు ఇలాంటి చిన్నపిల్లలు అడిగితే ఏం చెప్తారండి? అన్ని సీరియల్లే, అన్ని బాగుండే సీరియల్సే, అందులోంచి టాప్ 5 అంటే నా వరకు చెప్పాలంటే ఐల్ వాచ్ ఇద్దరమ్మాయిలు, అండ్ దెన్ మూగ మనసులు, అండ్ దెన్ అమ్మనా కోడల. అందుకే 3 ఫస్ట్ చెప్పాను. ఓకే. సో మొత్తానికైతే 300 పాయింట్స్ వచ్చేసాయి నీకు. మరి చూద్దాం నెక్స్ట్. లలిత, నువ్వే ఆడాలి. రెడీ ఫర్ ద క్వశ్చన్? లలితకి రాబోయే క్వశ్చన్ ఏంటి? పెళ్లి పేరు వినగానే మనకు గుర్తొచ్చే ముఖ్యమైన అంశాలు ఏంటి? స్టార్ట్. కొబ్బరికాయ ఉందా? టాప్ 5 లో లేదు. ఇంకా చెప్పు. ఇంకా జీలకర్ర బెల్లం ఉందా? జీలకర్ర బెల్లం కూడా లేదు. ఇంకా? తలంబ్రాలు. ఎస్ ఉంది. ఇంకా? తాళి ఉంది. ఇంకా? తాళి. ఇంకేం కావాలి? నగలు, దండలు. బట్ చూద్దాం. 2 చెప్పావు, మిగతా ఏంటో చూద్దాము. ముందు పెళ్లి మండపం కావాలిగా పెళ్లి చేసుకోవడానికి. అంటే నేను అందుకనే వస్తువులా అని అడిగాను. అది పెళ్లి మండపం, దాని వస్తువు అంటారు. ఓకే. ఇంకా? మంగళ వాయిద్యాలు కావాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ 7 అడుగులు కావాలి. 200 పాయింట్స్ వచ్చాయి లలిత నీకు. నెక్స్ట్ నువ్వే ఆడాలి. రెడీ? ఈ క్వశ్చన్ చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. పూజలో తప్పనిసరిగా వినియోగించేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మంత్రాలు లేవు. పాడేవి చెప్పా. పువ్వులు. ఓకే. పువ్వులు ఉన్నాయి. పళ్ళు లేవు యాక్చువల్లీ. అవును, పళ్ళు లేవు. ఇంకా? హారతి కర్పూరం ఉంది. ఇంకా? నెక్స్ట్. అమ్మవారికి తీర్థ ప్రసాదాలు. నైవేద్యం లేదు. ఇంకా ఆలోచించు, టైం అయిపోతుంది. ఓన్లీ 5 సెకండ్స్. వస్త్రధారణ.
మోనా అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయా తెలుసా. చాలా సింపుల్ ఆన్సర్స్ ఉన్నాయి చూడు. మిస్ చేసిన ఆప్షన్స్: పసుపు, కుంకుమ అండ్ అగరవత్తులు, అక్షింతలు. ఓకే, నేను అక్కడికి అడిగా కూడా హారత్ తర్వాత నీలా చూపించాను కూడా. అగరబత్తి మర్చిపోయా నువ్వు. ఓకే, నీకు కూడా 200 పాయింట్స్. మరి మన శకుముఖి ఆ క్వశ్చన్ ఏంటి చూసేద్దాం. క్వశ్చన్ ప్లీజ్. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో తప్పనిసరిగా కనిపించేవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బొమ్మలు. ఎస్, ఉన్నాయి. ఇంకా పుస్తకాలు. చిన్న పిల్లలమ్మా, చాలా చిన్న పిల్లలు. నువ్వు 6 ఏళ్ల క్రితం ఉండేదానివే అలా. ఉయ్యాల. ఉయ్యాల, వెరీ గుడ్. ఇంకా పాలు సీసాలు. పాల సీసాలు. ఎస్, పాల సీసా ఉంది. ఇంకా ఇంకోటి చెప్పు. టైం కూడా అయిపోయింది. సో ఇంకేమేమి ఉంటాయి చూద్దాం చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో. డైపర్ ప్యాక్. నువ్వు మర్చిపోయావు అది. పిల్లల పౌడర్ డబ్బా. ఓకే, సో నువ్వు కూడా 3 చెప్పావు. 300 పాయింట్స్. ఇప్పుడు టై అయింది అగైన్ సాహితీకి శకుముఖియాకి. కొంచెం వెరైటీగా 50th ఎపిసోడ్ కాబట్టి ఫన్నీగా ఒకటి చేద్దాం. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ చెప్తాను, ఒక హీరో పేరు చెప్తాను. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్ మీరు ఐడెంటిఫై చేసి ఎవరు ఫస్ట్ పాడితే వాళ్ళు రౌండ్ టాపర్. ఓకే. ఇళయరాజా గారు, సందీప్ కిషన్. గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది, గోదారే రాదారై నన్ను నడుపుతోంది, ఉరుకులిక తెలపని పాఠాలే పిలిచినవి అలలే. ఓకే, కంగ్రాట్స్ సాయితి, నువ్వే రౌండ్ టాపర్. ఈ పాటని ఆయనే పాడారట కదా, ఇళయరాజా గారు పాడారట. అండ్ ఇళయరాజా గారు చేసినటువంటి ది బెస్ట్ ఆల్బమ్స్ లో ఇది కూడా ఒకటి. ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి, చాలా వచ్చాయి. సో మంచి సాంగ్, చాలా పెద్ద అయిన ఒకసారి గుర్తు చేసుకుందాము. మరి గిఫ్ట్ చేసుకుందామా? గిఫ్ట్స్ ప్లీజ్. సూపర్ మచ్చి తీసుకో సాయితి. మళ్ళీ టాప్ గిఫ్ట్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్. ఓకే, నెక్స్ట్ షణ్ముఖ నువ్వే. జర్మన్ సిల్వర్ సెట్. నెక్స్ట్ మీ ఇద్దరులో ఎవరైనా ఒకటే. బూనా నువ్వు తీసుకో ఫస్ట్. ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే, నీకేం కావాలి లలిత? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, మరి ఈ స్పెషల్ ఎపిసోడ్ లో లిటిల్ ఛాంప్స్ వచ్చేసారు. అంటే నిన్నటి లిటిల్ ఛాంప్స్. సో రేపటి లిటిల్ ఛాంప్స్ అందరూ కూడా రేపటి నుంచి మిమ్మల్ని పలకరించబోతున్నారు వాళ్ళ తీయటి మధురమైన స్వరాలతో. గెట్ రెడీ ఫర్ దట్. మరి ఇప్పుడు వీళ్ళతో ఆడేద్దాం మన థర్డ్ రౌండ్, స్పందన ప్రతిస్పందన. సో మళ్ళీ సాయితి నువ్వే స్టార్ట్ చేయాలి, నువ్వే రౌండ్ టాపర్ కాబట్టి. దా. ఓకే, రెడీ, స్టార్ట్. పాట పాడుతూ ఉంటుంది, ఏంటో అది చెప్పు లలిత. కోయిల కాదు. కోయిల రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. ప్యారెట్. ఓకే, ప్యారెట్. ఓకే, దానికి ఇంకా ఏవో ఉన్నాయి మాటలు. పలుకులు. ప్యారెట్ పలుకులు. ప్యారెట్ పలుకులా? ప్యారెట్ పలుకులా? ఓకే, ఇచ్చేద్దాం పాపం. చిలక పలుకులు. తీసుకో 40 పాయింట్లు. అన్నికి 60. అసలు ఏమన్నా యాక్ట్ చేసావా నువ్వు అసలు? థ్యాంక్ యూ సాయితి, 60 పాయింట్స్ వచ్చాయి నీకు. గో. నెక్స్ట్ ఎవరు టాపర్? షణ్ముఖానా? ఓ షణ్ముఖ నువ్వే. దా, కమ్. జత కలిసే జగములు రెండు జత కలిసే. రెడీ, స్టార్ట్. తాళం. తాళం కరెక్టా? -10 పాయింట్స్. లూనా. రాగం తానం పల్లవి. రాగం తానం పల్లవి రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. ఆ అమ్మాయి తాళం వేస్తోంది, అది ఎప్పుడు వేస్తారు మీరు? మీకు చాలా ఈజీ. సరిగమప. సరిగమప 40 పాయింట్స్ తీసుకో. అండ్ నీకు 60 పాయింట్స్. ప్లీజ్ ఒక్కసారి ఆ పాట పాడవా? బంగారు తల్లి కదా, పాడు. మెలమెల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఏ కలవరముల చలి 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 గిలిగిలి చలిగిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలిగిలి
బంగారు వీడేనా నా నిండు చంద్రుడు బంగారు వీడేనేమో నీ కలలు కన్న మొగుడు బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు. ఈ పాట కంటే ఎక్స్ప్రెషన్లు భలే ఉంటుంది తెలుసా. బంగారు వీడేనా నిండు చంద్రుడు అంట, అసలు ఒక కన్ను కొట్టి మరి ఇప్పుడే కాదు అప్పటి నుంచి అంతే. ఎంత ముద్దుగా పడతావు. థ్యాంక్ యూ. సూపర్. 60 పాయింట్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లలిత, నువ్వే ఆడాలి. కమ్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. ఓకే, స్టార్ట్. డాన్స్ మైక్. -10 భువన, మాట్లాడకూడదు అలా. ఏదో పైనుంచి అలా పడుతున్నాయి, దాన్ని ఏమంటారు? అమృతవర్షిణి. అమృతవర్షం. రాంగ్ ఆన్సర్. -10. దీనికి బీపీ వచ్చేస్తుంది. ఈ చెప్పరా అసలు లలిత సూపర్ చేస్తుంది తెలుసా. దానికి మాట్లాడకూడదు కానీ లేదంటే బూతులు వచ్చేసేలా ఉన్నాయి నోట్లో వచ్చి. అంత కోపం ఉంది దానికి. ఇప్పుడు బాగా ఆలోచించండి ఎంత సూపర్ చేసుకుంటాను. పూలు. -10 పాయింట్స్. స్వరాభిషేకం. అమ్మా 40 పాయింట్స్. షణ్ముఖ. జాదు గాడురా ఈ మాయా మచ్చింద్రా జంతర్ మంతర్ చేసేది కేడు గాడురా జల్సా గాడురా ఈ మాయా మచ్చింద్రా ఇంకా బయట ఆటల్లో కింగే వీడురా కేడి 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 పేడు మాయ గాడు catch him if you can జాదు గాడురా ఈ మాయా మచ్చింద్రా జంతర్ మంతర్ చేసేది కేడు గాడురా జల్సా గాడురా ఈ మాయా మచ్చింద్రా ఇంటా బయట ఆటల్లో కింగే వీడురా కేడి 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 పేరు మాయా గాడు catch him if you can. ఏమన్నా పాడేవా. సూపర్. థ్యాంక్ యూ. ఓకే, సో భువన ఇంక నెక్స్ట్ నువ్వే ఉన్నావు. వచ్చేసి చాలా ఈజీ. ఇది కూడా సంగీతానికి సంబంధించిందే. గెట్ రెడీ, స్టార్ట్. మళ్ళీ తాళవా. నేను కూడా సంగీత పక్క నేను కూడా ఉన్నా. కచేరీ చెప్పండి. ఇక్కడ ఇద్దరం కూర్చుని ఏం చేస్తున్నాము ఆలోచించండి. ఇది ఆ సినిమాలో చాలా ఉంటుంది. సినిమా చెప్పు. శంకరాభరణం. అయ్యో శంకరాభరణం అంటే ఎవరు ఓన్లేదు. ఎవరన్నారు శంకరాభరణం అని? ఎవ్వరు అనలేదు. ఇప్పుడు చెప్పాలే. బజర్ నొక్కి తీసుకో 40 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ అలా పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి నీ స్కోర్స్ ఇవి. అండ్ 130 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది మన షణ్ముఖియా షణ్ముఖ ప్రియ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్ ప్లీజ్. సూపర్ మచ్చి అంటే సూపర్. షణ్ముఖ ప్రియ ఏ గిఫ్ట్ కావాలి చూసుకో. రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే, నెక్స్ట్ 80 పాయింట్స్ తో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. సో భువన నువ్వు తీసుకో ఫస్ట్. ఏం కావాలి? బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. నీకు సాయితే నీకేం కావాలి? కుంకుమభరణం. కుంకుమభరణం. ఓకే, సిల్వర్ కుంకుమభరణం 20 grams ది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నీకేం కావాలి లలిత? మాప్. మాప్. ఇది థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన కంటే రాగం తానం పల్లవి అని ఈ ఎపిసోడ్ వరకు పేరు మార్చేసుకుంటే చాలా బాగుంటుందేమో. సో మరి ఇలాంటి ఎన్నో పాటలు సరిగమప లిటిల్ ఛాంప్స్ 2015 ద్వారా రేపటి నుంచి చిన్నారులు మిమ్మల్ని అలరించబోతున్నారు. సో మరి ఆ పాటల సంగ్రామానికి సిద్ధమైపోండి. లిటిల్ ఛాంప్స్ నిజంగానే వీళ్ళు లిటిల్ ఛాంప్స్ కాదండి, లిటిల్ బాంబ్స్. అలా ఆడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రౌండ్ కూడా. మరి లాస్ట్ రౌండ్ వీళ్ళు ఎలా ఆడతారో చూసేద్దాము. ముందైతే ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఒకసారి చూద్దాం. అందరూ దగ్గరగా ఉన్నారు. ఫోర్త్ రౌండ్ గేమ్ రౌండ్.
బెట్టింగ్ రౌండ్. సో ఈ స్కోర్ల మీద ఒకరికొకళ్ళు బెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్కోర్లన్నీ తారుమారు అయిపోయి ఫైనల్ గా ఎవరు విజయలక్ష్మి అవుతారన్నది తెలీదు. మరి 50th స్పెషల్ ఎపిసోడ్ లోని విజయలక్ష్మి టైటిల్ ఎవరు గెలుచుకుంటారో చూసేద్దాం. మొదలు పెట్టేద్దాం మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో మొత్తం 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక డిఫరెంట్ గేమ్ ఆడతారు. 1 2 3 4 ఉన్నాయి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళ గేమ్ ఆడతారు. చూసేసుకున్నారా అందరు నెంబర్? చకముఖ్య మొహం ఏంటో మాడిపోయింది. మేబీ నెంబర్ 1 వచ్చిందేమో. ఓకే, ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో అప్పుడే రివీల్ చేయొద్దు. ఓకేనా? ముందైతే చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? ఇందాక నీ ఎక్స్ప్రెషన్ చూసి అప్పుడే అనుకున్నా. రా. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం. సో గేమ్ ఏంటంటే ఈ రింగ్స్ ఉన్నాయి కదా, రింగ్స్ తీసుకుని ఆ స్టాండ్ మీదకి విసిరాలి. 2 రింగ్స్ దానికి పట్టుకుని అలా ఉండాలి. హ్యాంగ్ అవ్వాలి. 2 చెప్పు. ఇప్పుడు బెట్టింగ్ ఎంత? 550 ఉన్నాయి కదా నీ దగ్గర. సాహితీ 100, సోనకోతి 75, లలిత 70. కాకపోతే ఇది 50th ఎపిసోడ్ కదా, నువ్వు 50 50 50 50 అంటే ఆడాలి అందరూ అన్ని గేమ్స్. ఓకేనా? ఓకే. రెడీ? 60 seconds వచ్చేసాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 50 అనట్లేదు నువ్వు. 50. ఓకే. ఏంటో 50. అయ్యో అను అంటేనే పడతాయి అవి. 50. అసలు పాటలాగా. అయ్యో పడు. అయ్యో అసలు అమ్మయ్య. మొత్తానికి బెట్ చేసిన 250 ని స్కోర్ లో యాడ్ అయిపోయామ్మా. వెరీ గుడ్. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరు ఆడుతున్నారు మీ ముగ్గురులో? లలిత దా. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమ. గేమ్ ఏంటంటే అక్కడ ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ కింద నీడిల్ ఉంది. నువ్వు 2 స్టిక్స్ తో బెలూన్ తీసుకుని వెళ్ళి ఆ రింగ్ లో వేసేస్తే ఆ నీడిల్ కూర్చుకుని ఆ బెలూన్ టాప్ అని పగిలిపోతుంది. నీకు భయం కదా బెలూన్ పగిలిన సౌండ్? చాలా. అందుకే నీకే ఇచ్చాను. ఎంజాయ్, బాగా ఆడుకో. ఎన్ని బెలూన్స్ పగలొట్టుకుంటావో నీ ఇష్టం. మాకైతే 5 కొడితే చాలు. ఓకేనా? మరి బెట్టింగ్ చెప్పేసి. షణ్ముఖ 100. ఎందుకు 100 ఎందుకు పెట్టావు? షణ్ముఖ దగ్గర చాలా పాయింట్లు ఉన్నాయి. ఇంకో 100 పెట్టినా తప్పలేదు. అయ్యో నేను ఇంకా తక్కువ. చాలా ఉన్నాయి నీ దగ్గర పాయింట్స్. ఓకే అయితే ఓకే 200. 200 ఆన్ షణ్ముఖ, 50 ఆన్ మోనా, 50 ఆన్ సాహితి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ లలిత. ఓకే, ఇంకా 4 వేయాలి నువ్వు. 50. సూపర్. అది 50 కాస్త టిఫీ అయిపోయింది. ఓకే, ఇంకా 2. అయ్యో 50. లాస్ట్ 1. ఇంకొక్కటి వేస్తే పాయింట్స్ నీవే. కావట్లేదు. వచ్చింది 50. మొత్తం బెట్ చేసిన పాయింట్స్ షణ్ముఖ దగ్గర నుంచి 200, భువనశ్రీ దగ్గర నుంచి 50, సాహితి దగ్గర నుంచి 50. నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అక్కే చెప్పింది. అక్కే చెప్పిందని మధ్యలో నాకు పెడుతున్నారా మీరు? అవునక్క మీరే చెప్పారు. అవును, మరి అందరూ పాపం అన్ని పాయింట్లు గెలుచుకుని ఇంటికి వెళ్ళాలి కదా. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎందుకు? లిటిల్ ఛాంప్స్ కదా, అలానే ఉందాం ఎప్పుడు. ఓకేనా? యా. సో మన నెక్స్ట్ గేమ్ ఏంటో చూసేద్దాం. ముందు గేమ్ నెంబర్ 3 ప్లీజ్. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరు? భువననా సాహిత్య?
సాయికి నువ్వే దా వచ్చి. ఈ గేమ్ ఏంటంటే ఆ మార్క్ దగ్గర నించుంటావు, ఈ రాడ్ ఉంది కదా, దీనికి ఇటువైపు నువ్వు బాల్ పెడితే అది దొల్లుకుంటూ వెళ్ళి ఆ కింద టబ్ లో పడాలి. ఓకే ఓకే, మినిమం 5 వేయాలి. ఓకే 5 మధ్యలో బాల్ ఒకవేళ కింద పడిపోయింది అనుకో మళ్ళీ ఇంకో బాల్ తీసుకుని ఆడుతూ ఉండు. ఓకే షూర్. మొత్తం టబ్ లో 5 బాల్స్ ఉండాలి. 60 seconds టైం లిమిట్. చెప్పు టైం, బెట్టింగ్ చెప్పు. షణ్ముఖ ప్రియ 100, లలిత 100 అండ్ భువనక్క 50. Ready, Saiti? Your time starts now. 50 పడు. Okay. ఇంకొక 3 వేస్తే చాలు. 50 కమ్ ఆన్. సూపర్. ఓన్లీ 3 50 పడు. చూసేవా నువ్వు 50 మాత్రం చదివితేనే పడుతున్నాయి అవి. కొంచెం కష్టమే, ఎందుకంటే అంత కరెక్ట్ గా వెళ్ళి ఆ టబ్ లో పడాలి. చాలా కష్టం యాక్చువల్లీ, అది సరిగ్గా ఇది చేసి కొట్టకపోతే అవ్వట్లేదు. అవును, ఏది చేసి కొట్టాలంటావు? ఐ మీన్ మేనేజ్మెంట్. చాలా కష్టం అనమాట. ఎనీవే మొత్తానికి బెట్ చేసిన 250 అయితే వచ్చేసాయి. సో మరి భువన, నువ్వు ఆడే గేమ్ ఏంటో, అది నువ్వు గెలుస్తావో లేదో, ఎవరు విజయలక్ష్మి, ఇవన్నీ చూసే లోపు చిన్న బ్రేక్ చేస్తున్నాం. క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెల్ల డబుల్ హార్స్ మిరపగుళ్ళు 50th స్పెషల్ ఎపిసోడ్ లిటిల్ ఛాంప్స్ తో. అసలే లిటిల్ ఛాంప్స్ రేపటి నుంచి రాబోతున్నారు. మరి ఈ స్పెషల్ ఎపిసోడ్ లో నీ స్పెషల్ సెలబ్రిటీస్ లిటిల్ ఛాంప్స్ తో ఆడేస్తున్నాం మనం ఈ 4th గేమ్. లాస్ట్ కి భువనకృతి నువ్వు ఒక్కదానివే ఆడాలి. నీ ఆటతో ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరు విజయలక్ష్మి అనేది. వచ్చే మరి కమ్. భువన, నీ దగ్గర ఉన్నాయి పాయింట్స్ 265. నీ గేమ్ ఏంటంటే ఇక్కడ పిన్నీస్లు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. ఓకే, ఒక పిన్నీస్ కి గాజు పెట్టి ఆ పిన్నిస్ ని తీసుకెళ్లి ఆ తాడు ఉంది కదా అక్కడ దానికి హ్యాంగ్ చేస్తాం. మళ్ళీ ఇంకో పిన్నిస్ గాజు తీసుకెళ్లి ఆ కింద బ్యాంగిల్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేసి వేస్తావు. అలా ఒక లైన్ అన్నమాట. ఒక పిన్నిసు గాజు, పిన్నిసు గాజు, అలా ఒక 7 వేసే సరిపోతుంది. ఎంత బెట్ చేస్తావు? నీ దగ్గర ఉన్న 265 పెట్టేసామనుకో, నువ్వు ఒకవేళ గేమ్ గెలిస్తే నువ్వే టైటిల్ విన్నర్ అవుతావు. సాయితే 120, షణ్ముఖ ప్రియ 100. సో మిగతాది పెట్టేస్తావా ఇంకా? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు ఎంత ఫాస్ట్ గా ఉంటే నువ్వు టైటిల్ కి అంత దగ్గరగా ఉంటావు. 50th ఎపిసోడ్ లో విజయలక్ష్మి టైటిల్ మీ నలుగురిలో ఎవరికి వెళ్తుందో తెలిసిపోతుంది ఒక్క గేమ్ తో. చూస్తుంటే తిను కంప్లీట్ చేసేస్తుందేమో అనిపిస్తుంది. అవును, 50-50 అనట్లేదంట అను భువన. 50-50 అంటే ఆడాలి. 50-50. ఇంకా నీకు 20 seconds ఉన్నాయి. ఇంకా 2 పెడితే చాలు, ఊడిపోకుండా పెట్టు. ఇంకొక్కటే. Come on. 5 seconds. 4 3 2 సూపర్. ఆన్ ద బార్డర్ తెలుసా, అలా ఆ బార్డర్ లైన్ లో గెలిచావు. వెంట్రుక భాషలో తప్పిపోయింది నీ ప్రమాదం. ఎనీవే కంగ్రాచులేషన్స్, విజయలక్ష్మి టైటిల్ నువ్వే గెలుచుకున్నావు. భువన, నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి భువన. విజయలక్ష్మి అయ్యావు కాబట్టి నువ్వు అష్టలక్ష్మి కలసం కావాలంటే కలసం తీసుకోవచ్చు, ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు, ఎల్సిడి టీవీ కావాలంటే ఎల్సిడి టీవీ. సో నీకేది కావాలి? అష్టలక్ష్మి కావాలి. అష్టలక్ష్మి కలసం. ఓకే, కంగ్రాచులేషన్స్, అది నీదే. అష్టలక్ష్మి కలసం గెలుచుకుని విజయలక్ష్మి అయిపోయావు. మరి నువ్వు బంగారు లక్ష్మి అవ్వాలంటే ముందు ఒక టాస్క్ చేయాలి. ఆ టాస్క్ చేసేద్దాము, ఓకేనా? టాస్క్ ప్లీజ్. భువన, బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ నీకు ఉంది. ఇంకా లక్ష్మీదేవి వస్తే కనుక బోనస్ రౌండ్ ఆడొచ్చు, 10 grams గోల్డ్ గెలుచుకోవచ్చు. లాఫింగ్ బుద్ధ వస్తే ఏముండదు, ఓకేనా? తిప్పేసే గట్టిగా. 5 వేస్తాను.
ఓ లాఫింగ్ బుద్ధ. నో ప్రాబ్లం. బోనస్ రౌండ్ అయితే ఆడలేదు. 10 grams గోల్డ్ అలా దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. బట్ విజయలక్ష్మి టైటిల్ అయితే నీదే. అండ్ అష్టలక్ష్మి కలసం నువ్వు కోరుకున్నట్టుగా నీకు ఇచ్చేస్తాము. అండ్ మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాం. వచ్చేసాయి. లక్ష్మిలు ఈ ఆడపడుచులు ఇవాళ 50 ఎపిసోడ్ కి వచ్చారు. చక్కగా పాడారు, ఆడారు, బోల్డ్ అని గిఫ్ట్ తెలుసుకున్నారు. మరి ఇంత బాగా మమ్మల్ని మా ఆడియన్స్ ఎంటర్టైన్ చేసినందుకు జీ తెలుగు నుంచి మీకు ఒక అపురూపమైన కానుక. ముందుగా విజయలక్ష్మి. సో మరి ఇవాళ మన సింగర్ విజయలక్ష్మి, లిటిల్ ఛాంప్ విజయలక్ష్మి కోరుకుంది తనకి అష్టలక్ష్మి వెండి కలసం కావాలని. మరి ఇచ్చేస్తున్నాం తనకి. తను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ యూ. అండ్ అలాగే ఇవాళ మీరు మా 50 ఎపిసోడ్ వచ్చినందుకు మీ పాటలు మాకు ఎప్పుడు గుర్తయితే మీకు మా షో ఎప్పుడు గుర్తుండిపోయేలా ఈ అందమైన లక్ష్మిలో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ లోని మన లిటిల్ ఛాంప్స్ గెలుచుకున్న గిఫ్ట్స్. అలాగే మీరు కూడా గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. వెంటనే ఈ పజిల్ పై ఒకసారి లుక్ వేయండి. ఈ పజిల్ కి ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పంపిన అన్ని SMS లోంచి ఒక లక్కీ విజేతని మహాలక్ష్మిగా సెలెక్ట్ చేసి ఆమెకి ఇచ్చేస్తాం అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. అండ్ ఇది ఇవాల్టి మన 50th ఎపిసోడ్ ఆఫ్ లక్ష్మి రావే మా ఇంటికి. మరి రేపటి నుంచి మిమ్మల్ని అలరించబోతున్నారు చిన్ని గళాలతో మన చిన్నారి లిటిల్ ఛాంప్స్ 2015. ఒకసారి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం అందరం. లిటిల్ ఛాంప్స్ 2015 ఆల్ ది బెస్ట్. సో మళ్ళీ కలుసుకుందాం లక్ష్మిలు మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, టాటా.